ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే కన్యా రాశి వారిదే. డిసెంబర్ చివరి వారంలో కన్యా రాశి వారి జీవితం ఒక కొత్త మలుపు తిరగనుంది. 14 ఏళ్ల నుండి పట్టిన దరిద్రం పోయి అదృష్టం వరించబోతుంది. అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట సమయం అంటే ఇదే. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో 2 గండాలు కూడా పొంచి ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి? అదేవిధంగా వీరికి పొంచి ఉన్న 2 గండాలు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాలలో ఎన్నో అద్భుతమైన మార్పులను చూస్తారు. ఎలా అంటే మీకు మీరే నమ్మలేనంతగా మీ జీవితం మారబోతుంది. ఈ సమయంలో ఈ రాశివారు తలపెట్టిన ఏ కార్యమైనా సరే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. గతంలో ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టిన అన్ని రకాల సమస్యలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మీకు ఒక అదృష్ట సమయమనే చెప్పుకోవాలి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఇంతకాలం మీరు పడ్డ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలమైనది. ఈ రాశివారు ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వలన భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఎలాంటి వృధా ఖర్చులు చేయకుండా నిరంతరం శ్రమిస్తూ ఆదాయాన్ని పెంపొందించే దిశలో ముందుకు సాగుతారు. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. మీరు పనిచేసే ప్రతి చోట కూడా మీకు ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి అది వసూలు కాక వదిలేసి ఉన్నట్లయితే ఆ అప్పు మీకు ఈ సమయంలో వసూలు అవుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే మీకు సకాలంలో వడ్డీ అనేది లభిస్తుంది. ఎవరైతే బ్యాంకు నుండి రుణాలు తీసుకోవటం కోసం అర్జీలు పెట్టుకుని ఉన్నారో వారి బ్యాంకు నుండి సకాలంలో రుణాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఈ సమయం మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. పనిలో ఒత్తిడి ఎక్కువవుతుంది. మానసిక ప్రశాంతత లేక ఇచ్చిన టాస్క్లను సకాలంలో పూర్తి చేయలేరు. తద్వారా మీకు మీ సహోద్యోగులకు మధ్య మనస్పర్ధలు ఏర్పడి అవి మీ పై అధికారుల దృష్టికి వెళ్తాయి. తద్వారా మీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పని పట్ల ఆసక్తి చూపిస్తూ ఏకాగ్రతతో ఇచ్చిన టాస్క్లను సకాలంలో పూర్తి చేసినట్లయితే ఉద్యోగంలో పై స్థాయిని చేరుకుంటారు. అంతేకాకుండా మీ పై అధికారుల మెప్పును పొందుతారు. ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగస్తులకు మీ సహాయ సహకారాలు అందించడం వలన మీ మధ్య రిలేషన్ బలపడుతుంది. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ వస్తుంది. అయితే అది మీకు ఇష్టం లేని ప్రదేశానికి రావటం వలన మీరు ఆ ప్రదేశానికి వెళ్లడానికి కొంచెం అయిష్టత చూపిస్తారు. వ్యాపారపరంగా ఈ సమయం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలోనూ కొద్దిపాటి జాగ్రత్త చాలా అవసరం. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకున్న వారు సకాలంలో పూర్తి చేయనందున ప్రభుత్వానికి కొంత ఫైన్ కట్టవలసి ఉంటుంది. భాగస్వామి వ్యాపారం చేసేవారు భాగస్వాములతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పని ఒత్తిడి కారణంగా నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు. కనుక తగిన విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. అంతేకాకుండా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పని భారాన్ని కొద్దిగా తగ్గిస్తూ ఉండటం మంచిది. అలాగే సమయానికి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం చాలా అవసరం. కుటుంబ పరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రేమపూర్వక వాతావరణంలో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీకు మీ బంధుమిత్రులకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. భార్య తరపు బంధువుల నుండి మీకు కొన్ని ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీ సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ సంతానం మీ మాట వినకుండా వారికి నచ్చినట్టుగా నడుచుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో తలదూర్చి మీకు చెడ్డ పేరు తీసుకువస్తారు. తద్వారా మీకు సమాజంలో ఉండే కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. అందువల్ల ఈ సమయంలో ఈ రాశివారు తమ సంతానం పట్ల జాగ్రత్త వహిస్తూ వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత కలిగి మీ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు. లక్ష్య సాధనలో మీరు నిరంతరం కృషి చేసి మీ గమ్యాలను చేరుకుంటారు. ఎవరైతే కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు తమ అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేసేటప్పుడు అన్ని వివరాలను సవివరంగా చూసుకుంటూ 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఫామ్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. మీరు ఫామ్ ఫిలప్ చేయటంలో చేసే చిన్నపాటి తప్పుల కారణంగా మీ ఉద్యోగం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న పెను ప్రమాదం ఏమిటంటే వాహన గండం. ఈ సమయంలో ఈ రాశి వారు వాహనాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాల్సి ఉంటుంది. వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేసేవారు మీ వాహనాలలో కాకుండా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి పొంచి ఉన్న మరొక గండం ఏమిటంటే లావాదేవీల విషయంలోనూ ఇతరుల యొక్క ఆస్తుల విషయంలోనూ మధ్యవర్తిగా ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని ఘోరంగా మోసం చేయటం వలన మీరు వారి అప్పును మీరు కట్టవలసి వస్తుంది. తద్వారా మీకు ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి విషయంలోనూ మధ్యవర్తిత్వం పనికిరాదు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే నిత్యం శివనామస్మరణ మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవటం కోసం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాలను జపించాలి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. మీకు వీలైనప్పుడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించండి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించడం వలన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే ఎర్ర చందనం తిలకం రాయండి. దీనివల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. అంతేకాకుండా ఇలా చేయటం వలన ఈ సమయంలో మీ పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవునేతితో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వలన మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతానం కోసం ఎదురు చూసే ఈ రాశి వారు గోధుమ పిండిని ఒక ముద్దలా చేసి అందులో నానబెట్టిన శనగపప్పు కొంచెం పసుపు కలిపి ఆవుకు రోజు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సో చూశారు కదండి, డిసెంబర్ చివరి వారంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, అదేవిధంగా వీరికి పొంచి ఉన్న 2 గండాలు ఏమిటి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.